బాలుడు అనుకోకుండా రహస్య గదిని కనుగొన్నాడు. అతని ముందు ఒక మార్గం కనిపించింది. ధైర్యంగా అతను లోపలికి అడుగుపెట్టాడు. అతను డెమెట్జెల్ యొక్క శరీరం 7 భాగాలుగా విభజించబడి, ప్రతి గుర్తు ఇంకా స్పష్టంగా కనిపించేలా చక్కగా అమర్చబడి ఉండటం చూశాడు. అతని ఆశ్చర్యానికి ఆమె మాట్లాడటం ప్రారంభించింది. ఇది అతన్ని చాలా భయపెట్టింది కాబట్టి అతను ఒక మూలలో దాక్కున్నాడు. కాని డెమెట్జెల్ అతనితో చాలా ఆసక్తికరమైన కథలు పంచుకోవచ్చని చెప్పింది. ఇది అతని ఆసక్తిని రేకెత్తించింది. ఇది అతనికి మరియు రోబోట్ డెమెట్జెల్ మధ్య మొదటి ఎన్కౌంటర్. అప్పటి నుండి క్లియోన్ తరచూ తిరిగి వచ్చి ఆమె సామ్రాజ్య విస్తరణ, రోబోట్ యుద్ధాలు మరియు ఇతర కథల గురించి చెప్పడం వింటూ ఉండేవాడు. కాలం గడిచే కొద్దీ డెమెట్జెల్ వయస్సు పెరగలేదు. అయితే క్లియోన్ నెమ్మదిగా పెద్దవాడు అవుతున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డెమెట్జెల్ ఇప్పటికే 10,000 సంవత్సరాలు జీవించింది. ఆమెకు తినడం లేదా నిద్ర అవసరం లేదు మరియు చాలా కాలం క్రితం ఆమె సైన్యాలను యుద్ధంలోకి నడిపించింది. కానీ ఒక ముఖ్యమైన యుద్ధంలో ఓడిపోయింది, బంధించబడింది మరియు ఆ కాలపు గొప్ప చక్రవర్తికి అప్పగించబడింది. అతను ఆమెపై చాలా ప్రయోగాలు మరియు అధ్యయనాలు నిర్వహించాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ చక్రవర్తి తాను చివరికి చనిపోతానని, అయితే డెమెట్జెల్ మరణించదని తెలుసుకున్నాడు. ఆమె తన జ్ఞానాన్ని ఉపయోగించి యుద్ధాలను మళ్లీ ప్రారంభించవచ్చని అతను